విగ్రహాన్ని చాలా మంచి దిశలో పెట్టారు. ద పర్ఫెక్ట్ డైరెక్షన్. అది చూస్తుంటేనే మంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి చేతి పైకెత్తండి. ఎంత గట్టిగా బిగిస్తే అంత పౌరుషం మీలోనే ఉన్నట్లు లెక్క. నేను జై భవానీ అంటాను, మీరు వీర శివాజీ అనండి. జై భవానీ, జై భవానీ, జై భవానీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మీ అందరికీ ఒక సంతుగా, ఒక యతిగా, ఒక బ్రహ్మచారిగా, ఒక సన్యాసిగా, భరతమాత ముద్దు బిడ్డగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వారసుడిగా, యాజ్ ఏ సన్యాసి నా యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు, మంగళాశాసనాలు మీ అందరికీ ప్రసాదిస్తూ మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములతో భోగభాగ్యములతో చల్లగా వర్ధిల్లాలని ముందుగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తున్నాను. అందరికీ ఒక వినతి, విజ్ఞప్తి, మనవి, ఒక కోరిక. ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఎవరిని నొప్పించే విధంగా, ఎవరిని బాధపడే విధంగా పరాశ్రీ స్వామి ఎప్పుడు మాట్లాడాడు. నోట్ దిస్ పాయింట్ ఫస్ట్. ఇది అందరు అండర్లైన్ చేసుకోవాలి. ఒక సన్యాసి, ఒక యతి, ఒక గురువు ఎవరికి వ్యతిరేకం కాదు. సన్యాసి అనేవాడు అధర్మానికి వ్యతిరేకి, అధర్మానికి వ్యతిరేకి. కాబట్టి నేను చెబుతున్న విషయాలు ఎవరికన్నా బాధ కలిగించినట్లుంటే మీరు కూడా అధర్మంలో ఉన్నారని అండర్లైన్ చేసుకోండి. ముందుగానే చెప్తున్నాను, సన్యాసికి జాతి ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, ఊరు ఉండదు, పొలిమేరు ఉండదు, గేరి ఉండదు, ఏదీ ఉండదు. ఏది లేనివాడే సన్యాసి. ఒకరి మన్ననల కోసం మేము మాట్లాడము, ఒకరి మెప్పుల కోసం మేము మాట్లాడము, ఒకరు బాధపడతారని కూడా మేము మాట్లాడము. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ యతి ఉంటాడు, ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ ఖండన కూడా ఉంటుంది. కాబట్టి ఈ గుడ్లనర్మ గ్రామ వేదిక మూలకంగా ఎవరి మనోభావాలు మేము కించపరచం. మొదలుగానే చెప్తున్నాను, ఈరోజు ఈ వేదిక మూలకంగా మనము ద గ్రేట్ లెజెండెడ్, ఈ ప్రపంచంలోనే ఛత్రపతి అనే టైటిల్కి పూర్ణ అర్హుడైనటువంటి ఒక వీరుణ్ణి మనం ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి ఇది మన హక్కు, మన జన్మకి ఇది హక్కు, మన జాతికి ఇది హక్కు, మన దేశానికి హక్కు, మన మాన్యతకి ఇది హక్కు. కాబట్టి ఈ వేదిక మన స్వతంత్రత. కాబట్టి మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు. అవునా కాదా? అవునా కాదా? సంతోషం. పెద్దలు ఒక మాట అంటారు, రాజా హోతో ఛత్రపతి శివాజీ జైసా హో, పుత్ర హోతో ఛత్రపతి శివాజీ జైసా హో, యోగి హోతో भी ఛత్రపతి శివాజీ జైసా హో, భారత్ కా సామ్రాజ్య జో స్థాపక్ హోతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జైసా హో. పెద్దలు అనేవాళ్ళు, ఒక తల్లికి కొడుకు లాంటి వాడు ఎవడన్నా ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజులాగా ఉండాలంటారు. ఒక రాజ్యానికి రాజు అనేవాడు ఉండాలనుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజులాగా ఉండాలనుకుంటారు. సముగ్రమంతమైనటువంటి ధర్మస్థాపకుడు ఒక యోగి కావాలనుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు లాగానే ఉండాలనుకుంటారు మాలాంటి పెద్దలు. అటువంటి ఒక రాజుని, ఒక పరిపూర్ణమైనటువంటి కొడుకుని, దివ్యాత్మమైనటువంటి రాజ్య స్థాపకుని మనం ఈరోజు ఈ గ్రామంలో ప్రతిష్ఠ చేసుకున్నాము. కాబట్టి మనం అందరం ధన్యమూర్తులం, పుణ్యమూర్తులం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే మనమందరం ఒక చిన్న తప్పు చేస్తున్నామని నా మనసుకు అనిపిస్తుంది. ఏమిటి ఆ తప్పు? ఎవరితో తప్పు స్టార్ట్ అయింది? ఎవరి నుంచి ప్రారంభమైంది? ఎవరో చేయగా వచ్చలేదు, ఎవరో పంపగా రాలేదు, మనమే స్వాగతించుకున్నాం ప్రతి ఒక్కటి. ఏమిటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందనే వాళ్ళు పెద్ద మనుషులు, మనం కళ్ళు తెరుచుకొని పాలు తాగుతున్నాం. ఏం పాలు? విషం పాలు. ఎవడు పెట్టాడు? మనమే పెట్టుకున్నాం. ఎందుకోసం? మన గోతి దవ్వుకొని మనమే పడి సావనింకే. ఏమిటా గోతి? ఏమిటా తప్పు? ఎక్కడ జరుగుతుంది? మన ఇంట్లో జరుగుతుంది, మన వారసత్వంలో జరుగుతుంది. మా పెద్ద మనుషులు చేసిండ్రు. ఏం చేసిండ్రు? పీర్ల పండుగ కడవి బొడ్డెమ్మలు వేసిండ్రు. మా పెద్ద మనుషులు చేసిండ్రు. ఏం చేసిండ్రు? పీర్ల పండుగ కాడపోయి ఉరుసులు చేసిండ్రు, కందులు చేసిండ్రు. మా పెద్ద మనుషులు చేసిండ్రు. దర్గాల కాడపోయి 5 ఆటల కందురు, 10 ఆటల కందురు చేసిండ్రు. మేము కూడా చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అనే మాట
మీలాంటి పెద్ద మనుషులు అనే మాట నేను ఒక మాట అంటాను. మీ పెద్ద మనుషులు చదువుకోలేదు, జాబులు చేయలేదు, మీరెందుకు చేస్తున్నారు? మీ పెద్ద మనుషులు గడెం కొట్టిండ్రు, పెంట తీసిండ్రు, కసు నూకిండ్రు, అన్ని చేసిండ్రు, మీరెందుకు చేయట్లేదు? జీవన పరివర్తనంలో మార్పులు వచ్చాయి. ప్రగతి సోపానం వైపు మానవుడు అడుగులెడుతున్నాడు. మన పెద్దలు తెలియక చేశారు. మన పెద్దలకు తెలియదు ఏది దైవం, ఏది ధర్మం, ఏది వేదం, ఏది శాస్త్రం, ఏది ఉపనిషత్తు, ఏది మంత్రం, ఏది తంత్రం. మన వాళ్ళకు తెలియకుండా చేశారు. అదొక కుట్ర. దానికి బలి అయిపోయారు మన వాళ్ళు. ఏమీ తెలియని స్థితిలో, తోచని పరిస్థితిలో ఎవడో వచ్చాడు, దా నా ఇంటికి రా, నా దేవుని పూజించుకో, నా దేవుని సేవించుకో, నేను ఆశీర్వాదం చేస్తా, నిన్ను ఎత్తి మీద కొప్పు పెడతా, నిన్నే యముని చేసి నీ జాతికి కన్నం పెడతా అని చెప్పాడు. మన వాళ్ళు వెళ్ళిపోయారు. జాతి ద్రోహం చేశారు మన వాళ్ళు, జన్మ ద్రోహం చేశారు మన వాళ్ళు, భరతమాతకే కన్నం పెట్టారు మన వాళ్ళు. ఏంటో తెలుసా? ఈ దర్గాలకు కందులు చేయడం వల్ల, ఈ పీల పన్ను కాడ పోయి తాగి ఎగురులాడడం వలన అంతగానో మేము మోసం జరిగింది స్వామి అంటే జరగలేదా? నిన్ననే జరిగింది, మొన్ననే జరిగింది, కళ్ళ ముందలే జరిగింది. పుల్వామా దాడి ఎవడు చేశాడు? పెహల్గావ్లో అటాక్ ఎవడు చేశాడు? హిందువుని చంపాడా? నష్టాన్ని బొట్టు పెట్టుకున్నవాడు చంపాడా? చంపినోడెవడు? అందుకే చెప్తున్నాం, మనకు భారతదేశంలో ప్రపంచవ్యాప్త మన దేవుడు సుప్రీం అనుకోండి, వేరే దేశాలు అంగీకరించారు కాబట్టి మన దేశంలో మన శివుడు, మన విష్ణుమూర్తి, మన ఇంద్రుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, భూదేవి, గోమాత, మాలాంటి యతులు, యోగులు, ఎల్లమ్మ, పోచమ్మ, మసమ్మ, మారెమ్మ, గజలమ్మ, ఎందరో దేవతలు, 33 కోట్ల దేవతలు అంటారు మోటుగా. 33 కోట్ల దేవతలు కాదు, అనంత దైవశక్తి సంపన్నం మనకున్నది. మన ధర్మానికి మన ఋషులు ధారపోశాడు. మన దేవుళ్ళను పూజ చేసుకోండి, మన దేవుళ్ళకు పూజలు చేయండి. నిండు ముత్తైతనం, అఖండ సౌభాగ్యవతి తత్వం మన దేవుళ్ళు. ఎందుకు మనం దర్గాలకు పోవాలి? ఎందుకు మనం చర్చిలకు పోవాలి? దర్గాలకు పోవాలి? ఏం తక్కువైంది? కొంతమంది పెద్ద మనుషులు అంటారు, స్వామి మమ్మల్ని గుళ్ళకు రానియలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని రానిచ్చారు, మేము వెళ్ళిపోయాం. అంటే నిన్నెవరో గుళ్ళకు రానిస్తేనే పోతావా? నీకు హక్కు లేదా? నీ వాడలో నువ్వు గుడి కట్టుకో, నీ ఇంటి ముందర నువ్వు గుడి కట్టుకో, నీ జాగాలో నువ్వు గుడి కట్టుకో, నీకు ఇష్టమైన దేవత నువ్వు ప్రతిష్ఠ చేసుకో, పూజలు చేసుకో. దానికి కూడా ఎవరన్నా వద్దంటే, గతంలో వద్దనేవాళ్ళు, ఆ కాలంలో అట్లా నడిచింది, ఆ కాలంలో అట్లా జరిగింది. ఈ కాలంలో నేను ఎవరన్నా వద్దంటే పరాశ్రీ స్వామికి ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతా, ఎవరు వద్దంటారు. నేనే మీకు గుడి కట్టిస్తా. మీ వాడలో గుడి కట్టుకోండి, మీ బస్తీలో మీరు గుడి కట్టుకోండి. మీకు ఏ దేవత అంటే ఇష్టం చెప్పండి. కోసుక తినే దేవత ఇష్టమా? కళ్ళు సాగ పోసే దేవత ఇష్టమా? బెల్లం సాగ పోసే దేవత ఇష్టమా? ఏ దేవత కావాలంటే ఆ దేవత నేను ప్రతిష్ఠ చేస్తాను. మిమ్మల్ని పూజ చేసుకోవడానికి అన్ని విధాలుగా నేను సంసిద్ధం చేస్తాను. కానీ మన ధర్మం మీద బానిసత్వం పనికిరాదు. ఏమిటో బానిసత్వం తెలుసా? నష్టాన బొట్టు పెట్టుకున్నవాడే అఖండ సౌభాగ్యమూర్తి. ఒకవేళ మీరు దర్గాలకు పోయి కందులు చేయాలంటే ఆ బొట్టు దుడుపుకొని పోరి, నడుముకున్న ముడతాలు తెంపుకొని పోరి. ఎందుకు తెంపుకోమంటున్నాను? వాళ్ళ ధర్మంలో అట్లా ఉన్నది. వాళ్ళ ధర్మంలో ఏముందంటే, వాళ్ళకంటూ వాళ్ళు ఒక ధర్మశాస్త్రం రాసుకున్నారు, వాళ్ళకంటూ ఒక దేవతను వాళ్ళు సృష్టించుకున్నారు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఏంటి? నష్టాన బొట్టు ఉండొద్దు, నడుములో మొలతాడు ఉండొద్దు మగోనికి, ఆడపిల్లకు నష్టాన బొట్టు ఉండొద్దు, కాళ్ళకు మెట్టెలు ఉండొద్దు, చేతులకు గాజులు ఉండొద్దు. వాళ్ళ సాంప్రదాయం వాళ్ళకు ఒప్పింది, వాళ్ళు పూజలు చేసుకుంటారు. మీకు వాళ్ళకేం సంబంధం? ఎవరన్నా సమాధానం చెప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చెప్పండి. ఏ వేదంలో దర్గాల గురించి రాయబడ్డది? ఏ శాస్త్రంలో దర్గాల గురించి రాయబడ్డది? ఏ వేదంలో మసీదు గురించి ఉంది? ఏ వేదంలో చర్చి గురించి ఉంది? ఏ వేదంలో బైబిల్ గురించి ఉంది? ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ లే స్వామి మేము నష్టాన బొట్టు పెట్టుకున్న తుర్కోలం అంటారా? లే స్వామి నేను నష్టాన బొట్టు పెట్టుకొని నడుముకు మొలతాడు కట్టుకున్న క్రైస్తవుని అంటారా? అనేటట్లుంటే జాతి ద్రోహం, దేశ ద్రోహం కింద నేను ధర్మశాస్త్రం మీద కేసేస్తాను. పోయి ఎక్కడుంటుందా ధర్మశాస్త్రం? స్వర్గంలో ఉంటుంది. నేను వెళ్ళి అక్కడ కేసేస్తా. ఏమంటా తెలుసా? ఈయన నష్టాన బొట్టు పెట్టుకున్నాడు, నడుముకు మొలతాడు కట్టుకున్నాడు, పెట్టుకున్నదేమో సాంప్రదాయం, చేసేటివన్నీ కూడా, చేసే పనులన్నీ ధర్మ విరుద్ధం చేస్తున్నాడని నేను పోయి కేసేస్తా. ఎందుకో తెలుసా? నేను ఒక సన్యాసిని, నేను ఒక యోగిని, నాకు పూర్తి అథారిటీ ఉంటుంది. మీకు తెలియదు, మీకు తెలియకుండా ఎన్నో తప్పులు చేశారు. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి నన్ను పిలిచారు. ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కాడువాడుగానే పిలిచిండ్రు కానీ ఏం పాడు. నన్ను పిలిచారు కాబట్టి చెప్తున్నా, గతంలో తప్పు చేశారు. ఇక ముందు ఛత్రపతి శివాజీ మహారాజు పాదాల మీద ఆన
ఎవరన్నా పీర్ల పండుగ పోయినా దర్గాలకు పోయినా మీ మీద స్వర్గంలో పోయి నేను కేసు వేస్తా. ఎలా వేస్తావు స్వామి కేసు? నీకు స్వర్గం ఎక్కడుందో తెలుసా? స్వర్గానికి ఎలా పోవాలో తెలుసా అంటే నాతో పాటు 5 గంటలు ధ్యానంలో కూర్చొని చూపిస్తా. కూర్చుంటారు ఎవరన్నా? కూర్చుంటారా? అందుకే చూడండి, మొన్న ఒక వైరస్ వచ్చింది, కరోనా. ఆ కరోనా వైరస్ని శాస్త్రవేత్తలు పసిగట్టి దూరం దూరం ఉండండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, ఇలా ఉండండి అలా ఉండండి అని డాక్టర్లు రీసెర్చ్లు చేసి చెప్పారు. ఏ ధర్మం ఎటువంటిది, ఏ దేవుడు ఎలా పనిచేస్తాడు, ఏ దేవునికి ఏం పూజలు చేయలే, ఏ మంత్రం చదవాలి, ఏ తంతు నివేదన చేయలే, ఏ సామాగ్రి పెట్టాలన్నది లక్షల సంవత్సరాల కిందనే ఋషులు రీసెర్చ్ చేశారు. అలా రీసెర్చ్ చేసినటువంటి ధర్మంతోనే చెప్తున్నాము, ఏ ఒక్కరు కూడా మన దేవుళ్ళను మనం పూజించుకుందాం, మన ధర్మాన్ని మనం గౌరవించుకుందాం. వాళ్ళ దేవుళ్ళను వాళ్ళని పూజించుకోకో, వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు నమాజులు చేసుకోకో, ప్రార్థనలు చేసుకోకో, మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. ఈ ధర్మంలో మీకేమైనా తక్కబడింది, మీకేమైనా లేదు, మీకేమైనా కొరత ఉందంటే అంబాత్రయ క్షేత్రానికి రండి, పరాశ్రీ స్వామిని అడగండి, మీ లోటు మీ కొరత అంతా నేను తీరుస్తాను. ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా దర్గాలకు వెళ్ళకూడదు. వెళ్తారా? వెళ్తలేమన్న వాళ్ళు ఒకసారి చేయలేపండి. పరాశ్రీ స్వామి అంటే ఏందన్నది సోషల్ మీడియా మాధ్యమంగా మీకు అందరికి తెలుసు. శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి అని మీరు కొడితే పరాశ్రీ స్వామి ఎజెండా ఒకటే, ధర్మం 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 ధర్మం. నేను ఒక సన్యాసి ఇలా స్టేజ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు. ఎందరో పీఠాధిపతులు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రోగ్రామ్స్కి వెళ్తున్నావు, మమ్మల్ని కూడా రమ్మంటారు, ఎక్కడ పోయి సావాలి ఆ ప్రోగ్రాంలకి, కాళ్ళే దొక్కుతారు, చేతులే దొక్కుతారు అన్నారు. కానీ నాది ఒకటే సిద్ధాంతం, ఏంటో తెలుసా? బ్రతికినా ధర్మం కోసం బ్రతకాలి, చచ్చినా ధర్మం కోసం చావాలి. అందుకే ఈ వేదిక మూలక ఇంకొక చిన్న పొరపాటు మన ధర్మంలో జరిగింది, మన జాతిలో జరిగింది. ఏమిటో తెలుసా? కులగజ్జి. ఏంటి కులగజ్జి? చాలామంది అంటారు, ఈయన తక్కువ కులానికి చెందినవాడు, ఈయన దూరం పెట్టాలి, ఈయన తక్కువ కులం చెందినవారు ఈయన దూరం పెట్టాలి. సరే బాగుంది, పెట్టండి, అంతా బాగుంది. ఇదంతా మీరు రీసెర్చ్ చేసినట్టు కలవరు కంప. ఏ ధర్మంలో రాయలేదు, ఏ శాస్త్రంలో రాయలేదు. నాలాంటి యతి, నాలాంటి పీఠాధిపతి ఎవరినన్నా ఒక్కరిని చెప్పమని, కులాలని దూరం ఉండాలనా? ఒక బ్రాహ్మణుని చెప్పమని, అంటు బేడ పాటించాలని చెప్పారు. మళ్ళీ మీరెందుకు పాటిస్తున్నారు? సరే పాటిస్తారు, బాగుంది. ఈ జాతిలో, ఈ ధర్మంలో, ఈ వేద ప్రమాణాలకు అనుసంధానంగా పుట్టినటువంటి వాడు నీకు అంటుముట్టోడయ్యిండు, నష్టన బొట్టు పెట్టాడు, నడుముకు మొలతాడు లేదు, మళ్ళీ ఈడేం సంబంధం నీకు పూజలు చేయనీకే? పోనీ ఈ దేశానికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే చెప్పనా, ఒక్కరినన్నా భరతమాతకు జయనమని చెప్తా చూస్తాం. భరతమాతకు జయనమన్ అన్నారు. ఈ దేశానికి తలమానికమైనటువంటి విశ్వనాథుని గౌరవించమన్, గంగా నదిని గౌరవించమన్, శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని గౌరవించమన్, తిరుపతి వెంకన్నని గౌరవించరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఈ దేశానికి కేవలం ఒకే ఒక్క సంబంధం ఉంది. అదేందో తెలుసా? బతుకు తెరువు, మిగతా ఏమీ లేదు. అందుకే నేను ఒకటే విషయం చెప్తున్నా, కులం అనే ఉచ్చులో గనక మనం పడాల్సి వస్తే ఇటువంటి విగ్రహాలు 1000 పెట్టుకున్న సున్నా. కులం కాదు మనకు కావాల్సింది, మనకు కావాల్సింది ధర్మం, హిందుత్వం. మాదిగోడు కూడా శ్రీశైలం పోతాడు, మాలోడు కూడా శ్రీశైలం పోతాడు, రెడ్డి కూడా శ్రీశైలం పోతాడు, గౌడు కూడా శ్రీశైలం పోతాడు, యాదవ్ కూడా శ్రీశైలం పోతాడు. ఈ తుర్కోడు శ్రీశైలంకి వస్తాడా? ఈ క్రైస్తవుడు శ్రీశైలంకి వస్తాడా? మళ్ళీ ఓడెట్లా మీకు అన్నదమ్ముడా, వీళ్ళెట్లా కాకపోయి? ఎవరన్నా ఒక తుర్కోడు వచ్చి మీ పిల్లల్ని లవ్ ట్రాప్లో వాడేసి లేకపోతేనేమో చేతులు ముడుచుకొని కూర్చుంటారు. అదే ఒక కులం తక్కవాడని చెప్పి ఒక మాదిగోడో, ఒక మాలోడో, ఒక దాసరోడో మీ పిల్లని ప్రేమిస్తే ఏమిటిది? ఇది ఏ రాజ్యాంగంలో రాశాడు? ఏ ధర్మశాస్త్రంలో రాశారు? దీనివల్ల జరిగేది ఏంటో తెలుసా? మనం కొట్లాడడం వల్ల వానికి అవుతుంది సందు. ఏం సందు? బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏం జరిగిందో అది చేయడానికి రెడీగా ఉన్నాడు, పాకిస్తాన్లో హిందువుల మీద ఏం జరిగిందో అది చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మధ్యలో చాలామంది పెద్ద మనుషులు అంటారు, ఏంటి కేవలం ఓటు బ్యాంక్ కోసం. స్వామి, హిందూ ముస్లిం భాయి, సిక్ ఈసాయి బాయి. ఎవడు కాదన్నాడు? అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి మాకు నేర్పింది ఒకటే, సామరస్యం, సమరసత. దేంట్లో ఉంది తెలుసా? వేద ధర్మ ప్రమాణమే సామరస్యం.
మేము అన్నిట్లో దైవత్వాన్ని చూస్తాం, వానిలో కూడా దైవత్వాన్ని చూస్తాడు, వాణ్ణి మాలో దైవత్వాన్ని చూడమని చూడమని వానికి అవసరం లేదు. వాళ్ళకో క్లారిటీ ఉంది, వాళ్ళకో రాజ్యాంగం ఉంది, వాళ్ళకో చట్టం ఉంది. ఆ చట్టానికి రాజ్యాంగానికి కట్టుబడే వాళ్ళు ఉంటారు. మనం పిచ్చి కుక్కలం. ఏమిటి వాళ్ళు అంటున్నారు? హిందువులకి వాళ్ళ దేవుళ్ళతోన్న పట్టు లేదంట, హిందువుల దేవుళ్ళతోన్న సత్యం లేదంట, అందుకే బిచ్చగాళ్ళై వచ్చిండ్రు మా దర్గాల కాడ పెట్టుకోవడానికి. ఎందరో అన్నారు నా ముందల, ఏమండి మీరు దర్గాలకి కందులు చేయొద్దంటారు, పీర్ల పండుగకు ఉరుసులు చేయొద్దంటారు, మళ్ళీ ఎందుకు వస్తారండి మీ హిందువులు మాతోనికి? నీకు దమ్ముంటే నీ హిందువులను బంద్ చేయని చెప్పాడు ఒక ఆయన. అంటే ఇప్పుడు సిగ్గు లేని వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు ఎవరు? మీరు పోవడం వల్ల నా దమ్ముని ఎంచాడు వాడు. నా దమ్ముడు ఎంచాడంటే నేను ఒక్కనే కాదు, భరత జాతిలో పుట్టినటువంటి లక్షల మంది ఋషుల యొక్క దమ్ముని ఎంచాడు. ఏమి ఇయ్యలేదు మన ఋషులు మీకు, ఏ తపస్సు ధారపోయలేదు మీకు. ఈనాడు ప్రపంచానికి యోగాన్ని పరిచయం చేసింది ఎవడు? ప్రపంచానికి ఆయుర్వేదం పరిచయం చేసింది ఎవడు? ఏమి లేదు మీకు. తిన్నీక గతి లేనోడు పోతాడు ఒక ఇంటి ముందలకు, అమ్మా నాకేమని ఇంత బిచ్చమే అని. మీరు బిచ్చగాళ్ళా? ఎందుకోసం ఈ విషయం మాట్లాడుతున్నా ఒకసారి బాగా అర్థం చేసుకోండి. సభ్య సమాజంలో నడుచుకుంటూ పోతుంటే మమ్మల్ని ఒక తీవ్రవాదిలాగా చూస్తున్నారు, ఒక ఉగ్రవాదిలాగా చూస్తున్నారు మమ్మల్ని. కేవలం ఈ కాషాయం మీద మీ నేసుకున్నందుకే. ఎవని దేశంలో ఎవడు ఎవని కించపరుస్తున్నాడు, ఎవని దేశంలో ఎవడు ఎవని నీచంగా చూస్తున్నాడు, ఆ స్థితికి తెచ్చింది ఎవరు? మీరే. ఏమిటి వీడు తక్కువ జాతోడు, వీని దూరం పెట్టుర్రా. ఈయన దూరం పెట్టావు, వాడు వచ్చి నీ మీద చేయేశాడు, నీ మీద చేయేసి మళ్ళీ ఓన్కే లేదు. నువ్వు వాని దూరం పెట్టడం వల్ల వాడు వచ్చి వాని పక్కకు తీసుకున్నాడు, వానితోనే నిన్ను జరగలేదా? ఈ దేశంలో జరగలేదా? 1200 సంవత్సరాల నుంచి భరతమాత ఒడిలో జరిగిన యుద్ధాలన్నీ ఇవే మన వాళ్ళతోనే మనకు. అందుకే రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 14 సంవత్సరాల నా తపస్సులో నాకు తెలిసింది ఒకటే: శాస్త్రం తర్వాత, వేదం తర్వాత, ఉపనిషత్తుల తర్వాత, పురాణాలు తర్వాత, పూజలు తర్వాత, ఆచారాలు తర్వాత, రెండింటిని మనం కంఠాభరణంగా ధరించుకొని నడవాలి. ఏందో తెలుసా? కులం మాకు అవసరం లేదు, నష్టన బొట్టు పెట్టిండా వాడు నా అన్న, వాడు నా తమ్ముడు. ఇంకొకటి, రెండవది, రాజకీయాలతో మాకు సంబంధం లేదు. హిందుత్వం కోసం మాట్లాడిండా, భరతమాతకు జై అన్నాడా, కాషాయం కండువ కప్పుకున్నాడా, వాడు మాకు సంబంధించిన వాడని చెప్పాలి. ఇవే మనకు కావాల్సినవి. ఈనాడు భరతమాత కన్నీరు తూడ్చవలసినవి ఇవి రెండు తప్ప వేరే ఏవి కూడా మనకు పనికి రావు. వేద ప్రమాణం చూపించి కొన్నాళ్ళు నడిచింది, లాభం లేదు. శాస్త్రాలను చూపి కొన్నాళ్ళు నడిచాయి, లాభం లేదు. పురాణాలు ప్రవచనాలు చెప్తూ నడిచారు, లాభం లేకపోయింది. ఇన్ని చెబుతూ ఉన్నాగానే కాశీ విశ్వనాథుని పాదాల కాడ మసీదు వచ్చింది, అయోధ్యలో కూడా మసీదు వచ్చింది, మథురాలో కూడా మసీదు వచ్చింది. అందుకే పురాణాలు అవసరం లేదు, వేదాలు అవసరం లేదు, ప్రవచనాలు అవసరం లేదు, ఉపనిషత్తులు అవసరం లేదు. అవన్నీ ఎప్పుడో తెలుసా? మన ఇల్లు చక్కబడ్డ తర్వాత, మనం అందరం చల్లగా ఉన్న తర్వాత, ఏ శత్రువుల నుంచి మనకు భయం లేనప్పుడు కళ్ళు మూసుకొని భగవద్గీత చదువుదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఐక్యమత్యం. అవునా కాదా? చాలా మంది మాదిగ సమాజం, మాల సమాజానికి చెందిన వాళ్ళు నన్ను అన్నారు, ఏమయ్యా అంటుముట్టు గురించి మాట్లాడవు, మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చిలేరు, మమ్మల్ని దేవుళ్ళని మొక్కనిచ్చిలేరని. సరే, గుళ్ళోకి రాని వద్దని ఏ దేవుడు చెప్పాడు నాకు చెప్పండి. దేవుళ్ళని ముట్టొద్దని ఏ శాస్త్రం చెప్పింది నాకు చెప్పండి. ఏదో ఒక శాస్త్రం చెప్తాడు. ఆ శాస్త్రం ఏమన్నా శివుడు వచ్చి రాసిండా? ఎవడో ఒక మనిషి రాసిండు. ఆయన స్వలాభం కోసం రాసి ఉండవచ్చు కదా, ఆయన మెంటాలిటీ ఇంప్లిమెంట్ చేసి రాసి ఉండవచ్చు కదా. మీరు చర్చిలో కాదండి పోవాల్సింది. సంత్ రవిదాస్ బ్రాహ్మణులకే బ్రహ్మసూత్రాలు చెప్పాడు. మాదిగ జాతిలో పుట్టినవాడు, ఆయన పూజలు చేసుకోండి. భక్త కనకదాస్ ఎవరు? ఈనాడు ముదిరాజ్ కమ్యూనిటీ మొత్తం ప్రతి ఒక్కరింట్లో భక్త కనకదాస్ ఫోటో ఉందా? లేదు. సంత్ సేవాలాల్ ఎవరు? ఆయన గొప్ప యోగి, ఆత్మదర్శనాన్ని క్షణకాలంలోనే చెప్పిన మహాయోగి, పులికి ఆవుకి స్నేహం కలిపిన యోగి. ఏమవసరం? ప్రతి జాతిలో, ప్రతి కులంలో, ప్రతి వాడలో ఒక యోగి, ఒక మహాత్ముడు, ఒక సత్పురుషుడు ఉన్నాడు, ఒక వీరుడున్నాడు. మన మూలాలు మనం మర్చిపోతిమి. పొరిగింటి పుల్ల కూర రుచి,
మన ఇంట్లో పెండ్లం చేసి మనకు అవసరం లేదు. ఇటువంటి చేష్టలు చేయడం వల్ల ఈనాడు భరతమాత కన్నీరు పెడుతుంది. ఏమిటి నా వీరుల పరిస్థితి, ఏమిటి నా ధర్మం పరిస్థితి, ఎక్కడ పోతుంది నా ధర్మం? అందుకే మన పెద్దలు తప్పు చేశారు. కేవలం వాళ్ళకు తెలియకపోవడం వలన. వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళతో స్మార్ట్ ఫోన్ లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి, ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు లైవ్ కనిపిస్తుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిలో ఒక అఘాయిత్యం జరిగింది. మొన్నటికి మొన్న సఫిల్గూడలో ఒకటి జరిగింది. ఎవరు చేస్తున్నాడు ఇదంతా? మనం ఏమన్నా పోయి చేశామా? ఒక మసీదు మీద దండయాత్ర చేశామా? ఒక చర్చి మీద దండయాత్ర చేశామా? భారతదేశ చరిత్రలో అది లేదు. చాలామంది అనుకోవచ్చు, మా బాబ్రీ మసీదుని కూలగొట్టి రామాలయం కట్టారు కదని. నీ బాబ్రీ మసీద్ అక్కడికి రాకన్నా ముందు, నీ బాబ్రీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాకన్నా ముందు అక్కడ ఏముండే? మాది మేము తెచ్చుకున్నాం, తప్పు లేదు. అది కాకుండా ఏమైనా తెచ్చామా? మాకు అవసరం లేదు. మేమైనా బిచ్చగాల మీతో వచ్చి కొట్లానికే? మాకు అన్నీ ఉండయి. ఇదందరికీ, మీ అందరికీ కనివిప్పు కలగాలని నేను చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా కులం అనే ఉచ్చులో పడకూడదు. అవునా కాదా? అవునా కాదా? రాజకీయం అనే ఉచ్చులో పడకూడదు. అవునా కాదా? ఎవడన్నా సరే, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చిండు, బీజేపీ పార్టీ లీడర్ వచ్చిండు, వైఎస్ఆర్సీపీ లీడర్ వచ్చిండు, తెలుగుదేశం పార్టీ లీడర్ వచ్చిండు. ఆయన వచ్చి ఓటేయమంటాడు. వేస్తానప్ప, చాలా సంతోషం. రేపు ఎవడన్నా తుర్కోడు నా ధర్మం గురించి మాట్లాడితే నువ్వు ప్రశ్నిస్తావా లేదని అడగాలి. ప్రశ్నిస్తా అంటేనే ఓటేయాలి. అవు మళ్ళా వాళ్ళు అంటారు, ఒక రాజకీయ నాయకుని ఇఫ్తార్ ఇందు అని మసీదుకి పిలుచుకుంటారు. ఇఫ్తార్ ఇంది ఇస్తారు రంజాన్ నెలలో. ఇచ్చి ఏం చెప్తారో తెలుసా? చూడండి, మేమందరం మీకు ఓట్లు వేస్తాం, మాకు సపోర్ట్ చేయలే. మనం అడుగుతామా? ఒక పాస్టర్ పిలుస్తాడు, ఏదో ఒక విందు ఇస్తాడు, మేమందరం మీకు ఓట్లు వేస్తాం, మాకు సపోర్ట్ చేస్తావో లేదంటాడు. మనం అడుగుతామా? సరే అడగకుండా అవుతుంది. మీకు మా కులం ఓట్లు పడితే చాలు, మా కులం ఓట్లు పడితే చాలు, మా కులం ఓట్లు పడితే చాలు అనేది ఒక పిచ్చి మీకుంది. కాబట్టి ఈ వేదిక మూలకంగా పరాశ్రీ స్వామి ఒక సన్యాసి, ఇప్పటి నుంచి చెప్పండి, రాజకీయాలకు అతీతంగా ధర్మాన్ని కాపాడాలి. అవునా? తల్లి లాంటి ధర్మాన్ని ఒళ్ళేసుకొని తిరగండి. ఏమిటి ఆ ధర్మం? హిందూ ధర్మం. ఆ ధర్మం ఉన్నంత వరకే ప్రపంచంలో శాంతి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ మీద బాంబులు వేసిండ్రు. ఎవరు వేసిండ్రు? మొన్నటికి మొన్న సిరియా మీద బాంబులు వేసిండ్రు. ఎవడేసిండ్రు? అదే దేశంలో కనుక హిందూ ఉంటే బాంబులు పడకుండే. ఎందుకో తెలుసా? హిందూ అనేవాడు ఎక్కడుంటే అక్కడ రోజు లింగాభిషేకం జరుగుతుంది. ఎక్కడ శివలింగాభిషేకం జరుగుతూ ఉంటుందో అక్కడ ఉపద్రవాలు రావు. అక్కడ ఉపద్రవాలు రావు. అందుకే ఈనాడు ప్రపంచమంతా హిందువులను స్వాగతిస్తున్నది, హిందువులని స్వాగతిస్తున్నది. మన ధర్మం చాలా గొప్పది, మన జాతి చాలా గొప్పది, మన ఆచార కట్టుబాట్లు చాలా గొప్పవి. వీటన్నిటిని పోగొట్టుకొని రేపు పిచ్చోళ్ళలాగా వెతుక్కోకూడదన్నదే నా ఆవేదన. అవునా కాదా? అవునా కాదా? ఇంటికి పోయినాక అందరు ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పండి. రేపు తెల్లగైతే ఎవరన్నా ఒకరు ఇంటి ముందరకు వస్తే పరాశ్రీ స్వామి చెప్పిండే ఈ పలానా మాట ఏంటో తెలుసా? నష్టన బొట్టు పెట్టిండా లేదా ఫస్ట్ చూడండి, తర్వాత కింగోటి చెప్పండి, మీకు ఇష్టం వచ్చింది చెప్పండి. అవునా? ఎందుకు స్వామి ఇట్లా చెప్తావు? పాపం ఓలేం పాపం చేసిండ్రంటే 1,00,000 పాపాలు చూపిస్తా వాళ్ళు చేసినవి. ఈ జాతికి, ఈ ధర్మానికి, నా ధర్మానికి 1,00,000. నీ ధర్మం, నీ జాతి, ఈ విధర్మీలో ఒక్క పాపమన్న చేసిందా ఒక్కటి చూపెట్టుర్రి. ఒక్కటి. వాళ్ళని అడుగుతా, ముస్లిమ్స్ని అడుగుతా, క్రైస్తవులను అడుగుతా. మీ ధర్మానికి, మీ జాతికి, మీ దేశాలకి హిందూ అనేవాడు నష్టాన్ని బొట్టు పెట్టినవాడు ఒక్క ఉపద్రవం అనే చేశాడా నాకు చూపెట్టండి. మనం చేయం. ఎందుకంటే మన ధర్మం 10 మందికి పెట్టనికే నేర్పింది, 10 మందిని బ్రతికించనికే నేర్పింది. మనకు వాళ్ళ మీద శత్రుత్వం కాదు, వాళ్ళంటే మనకు పడక కాదు. వాళ్ళని మసీదులు కట్టుకున్నామని, చర్చిలు కట్టుకున్నామని, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళని చేసుకున్నామని, బంగారు తాపడలు పెట్టుకున్నామని, ఇంకేమైనా చేసుకున్నామని. మనం పూజలు చేసుకుంటే వాళ్ళకెందుకు నొప్పి? మనం శ్రీరామ శోభయాత్రలు చేస్తే వాళ్ళకెందుకు నొప్పి? నాలాకనే వాళ్ళ మత పెద్దలు ఉంటారు, చాలామంది వాళ్ళ పాస్టర్లు ఉంటారు, వాళ్ళ ఇమాములు ఉంటారు. చెప్పాలే, చూడప్ప, హిందువులు శోభయాత్ర చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, మీరేమనకండి. చూడప్ప, హిందువులు దుర్గామాత ఉత్సవాలు చేసుకుంటారు, మీరేమనకండి. గణేష్ నవరాత్రులు చేసుకుంటారు, మీరేమనకండి. వాళ్ళు అట్లా చెప్పారు. ఈ గల్లీపోటీ గణేష ఉత్సవాలు నడుస్తూ ఉంటే రాళ్ళేయండి అని చెప్తారు. మనమే పిచ్చి కొడుకులమా? వాళ్ళు రాళ్ళేస్తే మనం ఇనుపరాళ్ళు వేయాలి. ఇనుపరాళ్ళు. ఇదే ఇప్పుడు కావాల్సింది, ఇదే మనకు కావాల్సింది.
వేదాలతో పురాణాలతో ఉపనిషత్తులతో ఎవరు మాట వినే దినం లేదు ఇప్పుడు, ఎవరు మాట వినరు కూడా. అందుకే మీరందరూ కూడా ధర్మాన్ని కాపాడే విషయం లోపల జాగృతం ఉండాలి. ఎలా? అవతల వాడు ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి ప్రతి సమాధానం అందరం కలిపి చెప్పాలి. కేవలం ఈ మధ్య కాలంలో వచ్చింది ఏమంటే ఈ కాషాయం అంతా కేవలం బ్రాహ్మణులకు, పెద్ద పెద్ద కులస్తులకు, పెద్ద పెద్ద సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళదే, నిమ్న వర్గీయులకు సంబంధించింది కాదు అంటారు. నేను చెప్తున్నా, భగవావర్ణం అనున్నది, కాషాయం అనున్నది, నష్టన బొట్టనున్నది ఈ దేశంలో పురుడు పోసుకున్న ప్రతి ఒక్కరిది. దాన్ని కాపాడిన నాడే ఈ దేశంలో మనం పుట్టినందుకు, ఈ భరతమాత ఒడిలో మనం జన్మించినందుకు, ఈ కాషాయం కండువ కప్పుకున్నందుకు ఒక విలువ. అదందరూ అండర్లైన్ చేసుకోవాలని చెప్తూ మరొకసారి గట్టిగా పిడికిలు బిగించాలి. ఇంతవరకు నేను చెప్పింది నరాలు నిండినట్లుంటే గట్టిగా బిగించండి, లేకపోతే కుక్క ఈని చెవులు జాడించుకొని పోతుంది చూడు, అట్లా ఉంటే బిగించకండి. భారత్ మాతాకి. నేను ఇంత గట్టిగా చెప్తా, మీరు ఇంతమంది గట్టిగా చెప్పారే, భారత్ మాతాకి. చాలా సంతోషం. ఇంకొక చిన్న మాట, ఏ పీఠాధిపతి కానీ ఏ స్వామీజీ కానీ ఎవరిని తిట్టరు. చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు అనుకుంటారు స్వామి తుర్కోల గురించి ఏమైనా వ్యతిరేకం చెప్పానా, నేనేమన్నా మహమ్మద్ ప్రవక్త తప్పన్నానా? చెప్పండి ఎవరైనా ఒకరు. నేను వాళ్ళ మసీదులు తప్పనలేదు, వాళ్ళ ప్రవక్త తప్పనలేదు, వాళ్ళ ఖురాన్ తప్పనలేను, అనవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకో తెలుసా? 64 లక్షల మంత్రశాస్త్రాలు ఉన్నాయి నాకు, 4 వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదాన్ని చదవడానికి 82 సంవత్సరాల వయసు పడుతుంది. ఇంకెందుకంటే నేను ఏమైనా గతి లేకంటనా? ఒక ఖురాన్ని మనం టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తే మనకేమైనా బుక్కులు తరువైనాయా, లేకపోతే మనకేమైనా ఫిలాసఫీ లేదా అనడానికి అవసరం లేదు. ఒకవేళ మహమ్మద్ ప్రవక్తను మనం ఏమైనా నిందించి మాట్లాడాల్సి వస్తే మన ధర్మంలో యోగులు లేరా, ఋషులు లేరా, పీఠాధిపతులు లేరా, మఠాధిపతులు లేరా, ప్రవచనకర్తలు లేరా? మనం ఎందుకు అనాలి? అవసరం లేదు. ఒక మసీదును టార్గెట్ చేయాల్సిన అవసరం మనకు వస్తే ఎందుకు అనాలి? మనకేమైనా గుళ్ళు లేవా, గోపురాలు లేవా, మఠాలు లేవా, పీఠాలు లేవా, శక్తి పీఠాలు లేవా, జ్యోతిర్లింగాలు లేవా? మనకు అవసరం లేదు. ఇంకెందుకు మనం అంటాం? అవసరం లేదు. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఇక్కడ రాసాను, ఈ స్వామి నా తమ్ముడు, నా అన్న. మాతాజీ కర్రాను, ఈమె నా సోదరి, నా అక్క, నా చెల్లెలు. ఈమెను బేస్ చేసుకొని భరత జాతిలో ఉండేటటువంటి నా హిందువులందరిలో ఉన్న ఆడవాళ్ళందరూ నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఇవన్నీ బేస్ చేసుకొని భరతమాత ఒడిలో ఉండేటటువంటి నా యొక్క తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ, ఇప్పుడు వీళ్ళిద్దరు నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు. వీళ్ళ ఇంటికి పోవద్దంట. ఇతను నాకు పడడు, ఈ వ్యక్తి నాకు పడడు, ఈ వ్యక్తి నాకు అవసరం లేదు. కాబట్టి నేనేం చెప్తా, తమ్ముడు, అన్న నువ్వు ఆ ఇంటికి పోకు, అక్క, చెల్లి నువ్వు ఆ ఇంటికి పోకు, నా వాళ్ళను పోవద్దు అంటున్నాను. ఆ రైట్స్ నాకున్నాయి. నా ధర్మంలో ఉండేటటువంటి నా వారసులను అందరిని మోటివేట్ చేసే రైట్స్ భారత రాజ్యాంగం నాకు కల్పించింది, మన ధర్మశాస్త్రాలు కూడా నాకు కల్పించారు. అందుకే మీ అందరికి చెప్తున్నాను, మన ఇంట్లో మనం ఉన్నంత వరకే వేరే వాళ్ళతోనూ మనకు పంచాయతీ లేదు. మన ధర్మంలో మనం ఐక్యమత్యంగా ఉన్నంత వరకే వేరే వాళ్ళతో మనకి ఏ ఇబ్బంది లేదు. అందుకే చెప్తున్నాను, నా వాళ్ళని నేను మోటివేట్ చేస్తున్నాను తప్ప ఇతర మత విశ్వాసాలని, మత కేంద్రాలని నేను ఎప్పుడు అవమానించే విధంగా నేను మాట్లాడను. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తూ మరొకసారి మీ అందరినీ పరిపూర్ణంగా ఆశీర్వాదం చేస్తూ మీరందరూ సెలవిస్తే నేను వెళ్ళిపోతాను. శుభమస్తు, శుభం భవతు.